కిక్ సినిమా స్క్రిప్ట్ను సురేందర్ రెడ్డి గారు మొట్టమొదట జూనియర్ ఎన్టీఆర్కి వినిపించారంట. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. సినిమాలో విలనే లేడు, ఫైట్లు లేవు, హీరోకి ఏం పని ఉంటుంది అని తారక్ రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత సాయి కుమార్ గారి అబ్బాయి ఆదికి, ఆ తర్వాత నితిన్కి కూడా వినిపించారంట. ఇద్దరు ఎందుకో రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత రవితేజకి వినిపిస్తే హీరో క్యారెక్టర్ చాలా బాగుంది అని ఒప్పేసుకున్నారు. 2009లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ అయింది ఈ సినిమా. హిట్ అయ్యాక ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ సురేందర్ రెడ్డిని ఒప్పించి ఊసరవెల్లి సినిమా తీశాడు. అది బిలో యావరేజ్ అయింది. ఈ కిక్ సినిమాని తమిళంలో జయం రవి రీమేక్ చేశాడు, కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశాడు. హిందీ కిక్ హిట్ అయింది, కానీ మన తెలుగు కిక్తో పోలిస్తే హిందీ కిక్ క్రింజ్లా ఉంటుందన్నమాట. సినిమా విడుదల సమయంలో చిరంజీవి గారు చూడలేదంట ఈ సినిమాని. కారణం, అప్పట్లో ప్రజారాజ్యం ఎన్నికల ప్రచార హడావిడిలో ఉన్నారంట. కొంతకాలం తర్వాత కిక్ సినిమాని చిరంజీవి గారు టీవీలో చూసి మురిసిపోయారంట. అందుకే చాలా వేదికల మీద కిక్ సినిమాని నేనే చేయాల్సింది, నేను చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అని చెప్పారు. ఈ కారణంగానే సైరా ప్రాజెక్ట్ని సురేందర్ రెడ్డి గారి చేతిలో పెట్టారు చిరంజీవి గారు.